హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఏమంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ విలక్షణ నటులు లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు ఒక 2 రోజుల క్రితం చనిపోవడం మనం చూసాం సార్. సో ఒక మంచి నటుడినైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ మిస్ అయిపోవడం. సో ఆ తర్వాత ఆయన గురించి రకరకాల చర్చలు ఇప్పుడు అంటే మాట్లాడుకోవడం, అతనితో ఉన్న అనుభవాల్ని చాలా మంది షేర్ చేసుకోవడం చూస్తున్నాం సార్. సో ఆ నేపథ్యంలో మీరు కూడా ఆయనతో కొంతకాలం ట్రావెల్ అయ్యారు కాబట్టి సో ఆయన గురించి ఆహ్, ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయనతో మీకున్న అనుబంధం గురించి తెలుసుకుందామని చెప్పేసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాం. ఒక్కసారి ఆయన గురించి మీ మాటల్లో సార్. కోట శ్రీనివాసరావు గారు మీరు చాలా బాగా పరిచయంలో బాగా చెప్పారు. విలక్షణమైన నటుడు అని. నిజమే. మన తెలుగు తెర మీద ఎస్వి రంగారావు, సత్యనారాయణ, రావు గోపాలరావు తర్వాత కోట శ్రీనివాసరావు గారు ఆ దశ అంటే ఆ దిశగా వస్తూ ఆ దశని అందుకున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు. వారికి ఎంతైతే నటవైభవం జరిగిందో, ఈరోజు కోట శ్రీనివాసరావుని కూడా అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. చెప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ రావడం ఏమిటి? చీఫ్ మినిస్టర్ రావడం ఏమిటి? ఇంత మంచి అఖండమైనటువంటి వీడ్కోలు ఎవరికీ జరగదు. ఆయనకి ప్రత్యేకించి ఇలా జరిగిందంటే, ఆ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అనుభవాలు పంచుకోవడం, ఇదంతా నిజంగా ఆయనకి కేవలం నటన పట్ల ఉన్నటువంటి భక్తి, విశ్వాసాలు, దీక్షకే తార్కాణాలు. ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఇక ఈయన ముందు తెలంగాణ యాసలో ఒక రామాయణం చెప్పడంలో మంచి ఆరితేరిన చెయ్యి. ఆయనేదైనా స్టేజ్ మీద ఉంటే ఆ తెలంగాణ యాసలో తెలంగాణలో కొంచెం రూరల్ ఏరియాస్‌లో రామాయణాన్ని ఎలా చెప్తారు అన్నది చెప్పేవాడు. అది కడుపుబ్బా నవ్వించేవారన్నమాట. ఆయన ప్రత్యేకత అది. తర్వాత తెలంగాణ యాస చాలా బాగా పట్టుబడింది. తెలంగాణ వాళ్ళ కంటే మన కోట శ్రీనివాసరావు గారికి ఆ తెలంగాణ యాస బాగా పట్టుబడింది. అది రెండవది. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో జాబ్ చేస్తున్నప్పుడు కూడా తన మనసంతా నాటకాల మీదే ఉండేది. నాటకాలే వేస్తుండేవాడు. నాటకాలనే ఆధారంగా చేసుకొని తన కెరీర్‌ని కొనసాగించేవాడు. అంటే నీకు జాబ్ ముఖ్యమా? నటన ముఖ్యమా? అంటే నిర్ద్వంద్వంగా నాకు నటనే ముఖ్యం అని చెప్పే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి అనుకోకుండా ఒక సమయంలో మనకి 'ప్రతిఘటన' అనే ఒక సినిమా వచ్చింది. దానికి మన డైరెక్టర్ కృష్ణ గారు ఆయన ఆయన కాలం చేశారాయన. ఆయన డైరెక్టరు. ఈయన అందులో ఒక విలన్‌గా పెట్టుకోవడం జరిగింది. ఆ విలన్ చేత తెలంగాణ మాండలికంలో మాట్లాడించడం జరిగింది. ఎవరు ఊహించినంత విధంగా ఆయన అసలు ఎవరు చూసినప్పుడు కూడా విజయశాంతికి ఎంతైతే పేరొచ్చిందో, తదుపరి క్యారెక్టర్స్ పరంగా కోట శ్రీనివాసరావు గారికి అంతే పేరొచ్చింది. అది ఫస్ట్ బ్రేక్ అనుకోవచ్చు మనం. రెండవది 'అహనా పెళ్ళంట' అనేటువంటి సినిమాని జంధ్యాల గారు తీశారు. దాంట్లో కోటా శ్రీనివాసరావు గారు మహా పిసినారి క్యారెక్టర్ చేశాడు. ఆ కోడిని చూస్తూ తినడం, అలాగే ఒక కలెక్టర్ అయి వచ్చిన వాడేమో ఈయన తాలూకు పిసినారితనాన్ని చూసి పిచ్చెక్కిపోవడం, ఇవన్నీ తెర మీద కనిపించేసరికి ఆ ప్రేక్షకుడికి ఒక విధమైనటువంటి ప్రేమ కలిగింది కోటా శ్రీనివాసరావు మీద. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ తాలూకు ఔచిత్యము, ఆ క్యారెక్టర్ తాలూకు ఆవిష్కరణ ప్రేక్షకుడి తాలూకు గుండె పొరల్లో నిలిచిపోతుందో, అప్పటి నుంచి అంతవరకు కోట అనేవాళ్ళల్లా మా కోట అనడం మొదలుపెట్టారు. తర్వాత సినిమాలు ఒక్కొక్కటిగా సినిమాల్లో ఏ పాత్రైనా నేను చేస్తాను అని చెప్పేసి నిజంగా బయట వాళ్ళకి ఎవరికీ కనిపించినటువంటి బాధను అనిపించేవాడు. ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా విలన్‌గా తీసుకునేవారు కాదు. అలాగనే కమెడియన్‌గా తీసుకునేవారు కాదు. ఇలాగా కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాటిని అధిగమించి కేవలం తన నటన పరంగానే ఇండస్ట్రీని క్యాప్చర్ చేశారన్నమాట. ఇక మీరడిగిన ప్రశ్నకు సంక్షిప్తంగా సమాధానం చెప్తాను. కోట శ్రీనివాసరావు నేను
అక్కడ మద్రాసులో పామ్ గ్రూవ్ హోటల్ ఉంటుంది. వీకెండ్ వెళ్తారనమాట. పామ్ గ్రూవ్ హోటల్‌లో కూర్చోవడం, అక్కడ కబుర్లు చెప్పుకోవడం, తెలిసినోడేమో కాసేపు కాలక్షేపం చేసి వచ్చేస్తారు. అప్పుడు ఈ కోట్ల శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. నేను 'లైలా' అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను. అందులో ఒక క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో చాలా కాలం సత్యనారాయణ గారు చేస్తే బాగుంటుంది అనుకున్నానమాట. అయితే సత్యనారాయణ గారు చేస్తే ఆంధ్రాలో తెనాలిలో షూటింగు, అది హెల్త్ బాగుండదు. 15 రోజులు కాల్ షీట్ ఇవ్వాలంటే మాటలా. అందువల్ల ఇంకెవరైనా చూస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన వచ్చింది మా యూనిట్‌లో. అంటే మా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి. అప్పుడు అనుకోకుండా కోట్ల శ్రీనివాసరావు గారితో మాట్లాడుతున్నట్టయితే అద్భుతం! అమోఘం! ఆయన తాలూకు ధారణ మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. అంటే అటువంటి ధారణ ఎప్పుడొస్తుందంటే, ఆ సరస్వతి కటాక్షం ఉన్నప్పుడే వస్తుంది. ఒక 'ఎన్టీ రామారావు' మాట్లాడితే ఎంత బాగా మాట్లాడతాడు. ఒక 'ఎస్వి రంగారావు' మాట్లాడుతుంటే ఎంత బాగా మాట్లాడతాడు. అలాగే కోట శ్రీనివాసరావు గారు మాట్లాడినప్పుడు కూడా ఆయనలో నటన ఆవహించుంది. ఆ నటరాజస్వామి తాలూకు దేవనలు పుష్కలంగా ఉన్నాయి. ఆ నటరాజస్వామి తాలూకు దేవనల వల్లే అసలు ఏ డైలాగ్ చెప్పినా, ఏ ఉదంతం గురించి చెప్తున్నప్పుడు కూడా ఆశ్చర్యం అనిపించేదన్నమాట. అంటే ఇలా కూడా చెప్పొచ్చా? ఇలా కూడా చేయొచ్చా? అనేటువంటి విధంగా సందేహం కలిగే విధంగా ఆయన మాట్లాడేసరికి వెంటనే ఆయన్ని ప్రొడ్యూసర్స్‌తో చెప్పి తీసుకోవడం జరిగింది. తెనాలి వచ్చిన తర్వాత ఆయనలో ఒక మంచి నటుడే కాకుండా మంచి ఫ్రెండ్ ఉన్నాడు. అంటే ఎదుటి వ్యక్తి అంటే డైరెక్టర్‌ని ఫ్రెండ్ అనుకుందాం, ఆత్మీయుడు అనుకుందాం. ఆయనకేదైనా ఇబ్బందుంటే ఆయన చెప్పలేకపోవచ్చు. ఆ ఇబ్బందినేదో మనం తెలుసుకొని సాల్వ్ చేసేస్తే కూడా ఇప్పుడు కాంబినేషన్ వర్క్ ఉంది. రాత్రి 12 వరకు ఎంతో ఉంటుంది. ఈయనకేమో 9 గంటలతో ఇంటికెళ్ళిపోవాలి. ఆయనకేదో 9 గంటల తర్వాత జపం, తపం ఏదో ఉంటుంది. కానీ ఓ 3 గంటలు ఆయన కోసం త్యాగం చేస్తే ఏంటి ప్రాబ్లము? అనేటువంటి మనస్తత్వంతో మనం అడగకుండానే ఆయన ఎస్పెషల్లీ దేన్నైనా అలక్ష్యం చేస్తారు గానీ, ఆయనకి సన్నివేశాలు, సీన్సు ఆయన మీద షాట్స్ ఉన్నాయంటే మాత్రం ఆయన ఒక లయన్‌లాగా మారిపోతాడనమాట. ఆ గుణం గమనించాను. రెండోదేంటంటే ఆత్రేయ గారు రాసినటువంటి డైలాగ్సు నాకు ఆత్రేయ గారు ఆ సినిమాకి డైలాగ్స్ రాశారనమాట. ఆ డైలాగ్స్ రాస్తే ఈయన ఏదో ఒక సన్నివేశంలో ఆ డైలాగు కొంచెం ఇంప్రూవైజ్ చేసి చెప్పుకుందాం రామారావు గారు. మీరు రైటరే కదా! ఇలా చెప్తే ఎలాగుంటుంది అన్నారన్నమాట. అంటే ఆయనకి ఆ విధంగా ఆలోచించి ఈ ఇన్‌కార్పొరేషన్ చేస్తే బాగుంటుందని అనిపించొచ్చు గానీ, నేను అందరిలోనూ వద్దండి. ఆత్రేయ గారు రాసిందే మనం చెప్పుకుందాం అన్నానన్నమాట. ఇంకొకరు అయినట్టయితే రెండో రోజు మాట్లాడరు. లేదా సాయంత్రం వెళ్ళినప్పుడు కూడా చెప్పరమాట. ఈ రోజులు చూస్తున్నాం గదా! ఆత్రేయ గారు రాసిందే చెప్పుకుందాం అనేసరికి కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. ముఖ్యంగా అందరూ యూనిట్‌లో ప్రొడ్యూసర్ల ఫ్రెండ్స్ వీళ్ళందరూ తెనాలిలో షూటింగ్ కదా! అందరూ ఉంటారు. వాళ్ళ మధ్యలో ఆయన మాట నేను మామూలు క్యాజువల్‌గా చెప్పానన్నమాట. ఆయన అంత హర్ట్ అవుతారని తర్వాత తెలిసింది. అయితే గొప్ప సంస్కారం ఏంటంటే, ప్యాకప్ అయ్యి ఇంటికెళ్ళిపోతున్నాం. తెనాలి సామ్రాట్ హోటల్‌లో దిగామమాట. మాకు విడిదిచ్చారు. ఆ సామ్రాట్ హోటల్‌లో కోట శ్రీనివాసరావుది, నాది పక్క పక్క రూమే. ఆత్రేయ గారిది కూడా ఆ పక్క రూమ్. అయితే ఆయన దారిలోనే రామారావు గారు మీరు చెప్పింది కరెక్టు. నేను నా పరంగా ఆలోచించాను. మీరు సినిమా పరంగా ఆలోచించారు. అదీ కాకుండా ఆత్రేయ గారు సినిమా పరంగా ఆలోచించి రాసినటువంటి డైలాగ్ అది. నా క్యారెక్టర్ పరంగా ఆలోచించి ఎలాగ ఇంప్రూవైజ్ చేద్దామని చెప్పాను. నేనే రాంగ్ అని చెప్పాడనమాట. దట్ ఈస్ కోట శ్రీనివాసరావు గారు చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకతలు చాలా ఉన్నప్పుడు కూడా మన భాషలో ఆణిముత్యాల్లాంటి నటులున్నాయి కదా! ఉన్నారు కదా! వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడతారు. తెలుగు సెంటిమెంట్స్ తెలుసు. తెలుగు భావతానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఒక రంగనాథ్. ఆయన్నెందుకు అలా వదిలేశారు? ఆయనకు క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా! ఒక 'ఖైదీ' లాంటి సినిమాలో చిరంజీవి, రంగనాథ్ ఇద్దరు పోట్లాడుకుంటుంటే
దట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ మాట. అంటే సినిమా టేక్ ఆఫ్ అంటాం. ఆ టేక్ ఆఫ్ అంత అద్భుతంగా వచ్చిందంటే రంగనాథు, చిరంజీవి తాలూకు ఆ ఫైట్ మాట. అంటే అంత టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉన్నారు కదా! ఎవరో నోరు తిరగనటువంటి, భాష తెలియనటువంటి ఆ పరాయి భాష వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు యాక్ట్ చేయించడం అండి అని ఒక ఉద్యమంలాగే చేశాడు. దా దానివల్ల ఇప్పుడు షిండే, మిగతా ముఖేష్ ఇట్లాంటి వాళ్ళందరూ కొంచెం నొచ్చుకున్నప్పుడు కూడా దాన్ని మనం మర్చిపోలేము. మా తెలుగు వాళ్ళు, మా తెలుగు నటులు అంటే ప్రతిభ ఉన్నాం తెలుగు నటులు. తెలుగు వచ్చినంత మాత్రంలో తెలుగు నటులు కాదు. అన్ని రకాల విద్వత్తు ఉండి, ఒక ప్రతిభా పాటవాలు ఉన్నటువంటి తెలుగు నటులకి ఎందుకు లైఫ్ ఇవ్వకూడదు అనే ఆలోచనను మాత్రం మనం మర్చిపోవడం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక ఆయన షూటింగు రోజుకి 20 గంటలు సేపు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 20 గంటలు షూటింగ్ అంటే మళ్ళీ మార్నింగ్ ఆ ఇంటికి వెళ్ళడం, అంటే హోటల్‌కి వెళ్ళడం, నిద్ర అలాగే కొంచెం తల వాల్చి ఇమ్మీడియేట్‌గా ఒక గంటలో లేచి తయారైపోయి వచ్చేస్తారనమాట. ఆయనలో గొప్పతనం ఏంటంటే, నిద్రపోకముందు ఎంతైతే అలసిపోయి బలహీనంగా కనిపిస్తారో, నిద్ర నుంచి లేచిన తర్వాత ఎవరు ఫ్రెష్ మాట. అంతవరకు బాగా రెస్ట్ తీసుకొని అప్పుడే నిద్ర లేచినట్టుగా కనిపిస్తారు. అది ఆయనకి దేవుడిచ్చిన వరం. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే, మిగతా నటులకి 'కోట శ్రీనివాసరావు' గారికి ఉన్నటువంటి డిఫరెన్సు కామెడీ చేసినా అలాగే చేస్తారు. మీకు ఉదాహరణకి 'ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే' ఆ సినిమా తీసుకుందాం. వెంకటేషును 'కోట శ్రీనివాసరావు' గారు. అది నిజంగా వారు ఫాదర్ అండ్ సన్ లాగే ఉంటారన్నమాట. నిన్న వెంకటేష్ అలా కళ్ళ నీరు తిరిగిందంటే దానికేంటి ఈ సన్నివేశాలన్నీ గుర్తుంటాయన్నమాట. నిజంగా ఫాదరు, సన్ అలాగే ఉంటారు. ఫాదర్ ఎలాగుంటాడో అలాగే కనిపించాడన్నమాట. అంటే ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేయగల సత్తా ఉన్న నటుడు కోట. అలాగే 'ఇల్లాలు ప్రియురాలులో' వెంకటేషు మన కోట శ్రీనివాసరావు గారు. వెంకటేష్ పిల్లలు పుట్టలేదని మొత్తం ఆహ్, ఇంట్లో ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి నిజంగా ఇటువంటి క్యారెక్టర్స్ ఉంటారు. అరుదైన క్యారెక్టర్స్‌ని పోషించి 'నా భూతో నా భవిష్యత్' అనిపించుకోగల సమర్థత ఉన్న వ్యక్తి మాత్రం కోట శ్రీనివాసరావు గారు. ఆయనలో చాలామందికేంటంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఆ ముక్కుసూటిగా మాట్లాడే తత్వం నచ్చగా ఎవరేమనుకున్నప్పుడు కూడా ఆయన తాలూకు ఉద్దేశ్యం ఒకటే. క్వాలిటీ, ఔట్‌పుట్. టోటల్ ఔట్‌పుట్ బాగొచ్చిందంటే ఆయనకంటే చిన్న పిల్లవాడు ఎవడు అయ్యేవాడు కాదు. అంత చిన్న పిల్లవాడిలాగా ఆయన సంబరపడిపోతుండేవాడనమాట. అయితే ఈ ఇటీవల కాలంలో నేను సహజంగా చెప్తుంటాను ప్రతి నా తాలూకు వీడియోల్లోనూ. ఈ వయసులో మరి డబ్బు లేదన్నటువంటి బాధ అసలేమి ఉండదండి. అయి వందల కోట్లు, వేల కోట్లు అని నేను చెప్పను గానీ, ఆయనకి పర్వాలేదు. ఎనఫ్ మనీ ఉంది ఆయనకి. కానీ ఈ వయసులో ప్రేమగా, లాలనగా దగ్గరకు తీసుకునేటువంటి ఒక కొడుకు గాని, ఒక ఎవరైనా ఇంకా తర్వాత మనవలు గాని, పెద్దవాళ్ళు. తర్వాత ఆయన్ని గురించి ఆలోచించేవాళ్ళు. అదే ఆలోచిస్తారన్నమాట. డబ్బు లేక ఎవరు కూడా దిగులు పడరు. ఆదరణ లేక. ఈ ఆదరణ అంటే ఏమిటి? ఆయన కోరుకున్న ఆదరణ లేక దాంతోను ఆయనకొచ్చినటువంటి ఆ షుగరు వ్యాధి ఆయన బాగా తాత్వికుడు. బాగా ఆయన ఆలోచిస్తాడు. ఎప్పుడైతే ఆ బొటనవేలు తీశారో, అంటే నా శరీరంలో అప్పుడే ఒక పార్ట్ లేకుండా పోయింది కదా! మరి ఉన్న పార్ట్ మాత్రం ఎంతకాలం ఉంటుంది అనే తాత్విక ధోరణి ఆయన మాటల్లో కనిపించేది. ఏది బాగోలేదో తీసేస్తారండి. అయ్యేమన్నా మిషన్ ఇత్తే అన్నీ అసెంబుల్ చేస్తే ఆడుతాయి. మనకు అలా కాదు కదా! ఏ పార్ట్ తీస్తే ఆ పార్ట్ విరితైపోతుందన్నమాట. 1, 2, 3, 4 అయిపోయింది. సినిమా అయిపోయింది అని ఆయన సరదా మాటల్లో అంటుండేవాడాయన. అది. తర్వాత ఆత్రేయ గారంటే చాలా ఇష్టం. ఓ రోజంతా కేవలం ఆత్రేయ గారు, నేను, కోట శ్రీనివాసరావు తెనాలిలో హోటల్ సామ్రాట్‌లో మాట్లాడుతున్నప్పుడు నేనొక పాట గుర్తు చేయడం, ఆయన కోట శ్రీనివాసరావు గారు ఒక పాట గుర్తు చేయడం. కోట శ్రీనివాసరావు గారు పాడతారు.
అది మన 'త్రిశూలం' సినిమాలో దాని పాట పేరు ఆహ్, 'ఏమనుకోను నిన్నేమనుకోను' అనే పాట ఉంది కదా! ఆ పాట ఆహ్, పాడి వినిపించి ఆత్రేయ గారి తాలూకు గొప్పతనాన్ని చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్‌తో యాక్ట్ చేస్తుండగాను 'మందు బాబులం మేము మందు బాబులం' అనే పాటను కూడా పాడి ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. అంటే పాట పాడే నైజం ఎస్ గారిలో గాని, సత్యనారాయణలో గాని, రావు గోపాల్‌లో గాని లేదు. కానీ పాట బాగా పాడతాడు. ఇన్ని విశేషణాలు ఉన్నటువంటి నటుడు నా ఉద్దేశం ఒకటేనండి. తెలుగు చిత్రసీమలో ఎస్‌వి గారు, సత్యనారాయణ గారు, రావు గోపాలరావు, మన కోట శ్రీనివాసం. ఈ నలుగురు 4 పిల్లర్స్ అయితే దాని మీద తెలుగు సినిమా వైభవం, తెలుగు సినిమా ప్రభ కనిపించింది. మళ్ళీ మరో కోట వస్తాడంటే వస్తే బాగున్ను. ఏమో గానీ కోటని మర్చిపోలేము. ఆ కోట తాలూకు సినిమాలు చూసినటువంటి వ్యక్తులు కూడా సారీ 'కోట' సినిమాలు చూసినటువంటి వ్యక్తులు కూడా ఆయన్ని మర్చిపోలేరు. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్.